రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సూపర్ 6 లో మరో హామీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు జమ చేయనుంది. రేపు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమ చేయనుంది సర్కార్. 67,27,164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లను జమ చేయనుంది చంద్రబాబు సర్కార్. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పథకం అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి సర్కార్ స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా ఆ పథకం వర్తించనుంది. రైట్, దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సూపర్ 6 లో మరో హామీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, ఓవర్ టు యు. యాశీల, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడకముందు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో ప్రధాన హామీలుగా సూపర్ 6 పథకాలు అయితే ప్రవేశపెట్టింది. ప్రతి చోటికి వెళ్ళిన నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, అలాగే మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ రోజు పదే సూపర్ 6 పథకాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని అమలు పరుస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఎవరు ఊహించని విధంగా ఏకంగా 164 స్థానాల బంపర్ మెజార్టీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఖజానాను దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొదటిగా పెంచిన పెన్షన్లను 4,000 రూపాయలు ఎవరైతే పెన్షనర్దారులు ఉన్నారో వాళ్ళందరికీ అందించడం, అలాగే మూసి ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లను తిరిగి రీఓపెన్ చేయించడంతో పాటు ఇటు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఏడాదికి 3 సిలిండర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫ్రీ సిలిండర్లు కూడా అందించడం. సో మరోవైపు ఇటు తల్లికి వందనం ముఖ్యమైనటువంటి పథకం ఇది సూపర్ 6లో. అలాగే కూటమిలో కూడా ఎవరైతే ఇంట్లో చదువుకునేటటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా డ్రాప్ అవుట్స్ కాకుండా మరింత ఉన్నత చదువులు చదివేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని చెప్పేసి, అయితే గత ప్రభుత్వం కేవలం ఒకరికి మాత్రమే విద్యా దీవెన పేరుతో అందించేది. అది కూడా 15,000 నుంచి 13,000కు తగ్గించేసింది. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా దగ్గర 15,000 రూపాయలు కంపల్సరీగా ప్రతి పిల్లవానికి, ప్రతి అమ్మాయికి కూడా ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. అయితే మొదటి సంవత్సరము కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణం నేపథ్యంలో మొదటి సంవత్సరం అమలు పరచలేదు. ఇక 2వ సంవత్సరానికి వచ్చేసరికి ఖచ్చితంగా అమలు పరుస్తామని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినటువంటి నేపథ్యంలో ఆ దిశగా అడుగులు కూడా వేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలను కూడా ఖరారు చేసింది. దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 67,27,624 మంది విద్యార్థులకు తల్లికి వందనం పేరు మీద రేపు ఏదైతే గురువారం జూన్ 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిందో తిరిగి ఏడాది పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించి ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు, అందించినటువంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రజలకు వివరించి
అందించేటటువంటి నేపథ్యంలో తల్లులకు తీపి కానుకగా ఏదైతే సూపర్ 6 హామీలో ప్రధాన పథకంగా ఉన్నటువంటి తల్లికి వందనాన్ని కూడా జమ చేయబోతున్నారు. ఈ మొత్తం అంటే 67,27,624 మంది విద్యార్థులకు గాను 8,745 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలోకి జమ చేయబోతోంది ప్రభుత్వం. మరోవైపు ఇటు అంటే ఫస్ట్ ఏదైతే మొదటి తరగతి విద్యా సంవత్సరం సంబంధించి పిల్లలు చేరబోతుంటారో వాళ్ళకి ఇంకా కూడా అడ్మిషన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా అంటే ఇప్పటి వరకు కూడా సెకండ్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి డేటా అంతా కూడా ఆల్రెడీ వాళ్ళు స్కూల్స్లో ఉంటారు కాబట్టి గత సంవత్సరం ఫస్ట్ క్లాస్లో చేరిన వాళ్ళు అలాగే సెకండ్కి వెళ్ళింటారు కాబట్టి దానికి సంబంధించిన డేటా అంతా ఉంటుంది కాబట్టి సో ఆ డేటా ప్రకారం తల్లుల అకౌంట్లోకి వేస్తారు. ఎవరైతే కొత్తగా 1వ తరగతి అడ్మిషన్స్ తీసుకుంటారో వారితో పాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా కొత్తగా చేరతారో వాళ్ళకి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా వచ్చిన తర్వాత మిగిలిన వారందరికీ కూడా ఖచ్చితంగా తల్లికి వందనం అందచేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే విద్యా ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఏడాది పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో తల్లులకు తీపి కానుక అందించబోతోంది కాబట్టి ఇచ్చినటువంటి హామీని ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ ముందుకు పోతున్నాం కాబట్టి తమ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా తల్లులు దీనిపైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు హామీలకు సంబంధించి 6 హామీలు సూపర్ 6 పథకంలో భాగంగా ఇచ్చినటివే అంటే చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా ఇటు రాష్ట్రంలో సంబంధించినటువంటి పరిశ్రమలు పెట్టుబడులు ఇలా ఉపాధి అవకాశాలు పెంచుకుంటూ ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో డిఎస్సి కూడా 7 సంవత్సరాల తర్వాత అంటే తమ ప్రభుత్వ హయాంలోనే డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది 2018లో. తిరిగి మళ్ళీ 2024లో మళ్ళీ డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులకు నిరుద్యోగులకు ఏ రకమైనటువంటి తాము హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా పూర్తిగా ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మిగిలిన 4 సంవత్సరాల్లో ఈ సూపర్ 6 కాకుండా మరిన్ని సంక్షేమ పథకాలతో పాటు ఇంకా ఏమైనా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అందరితో కూడా చర్చించి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా నారా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల తల్లుల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శీల. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.